ఇప్పుడు నేను లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అందుకు ముందు పాకం రెడీ చేస్తాను. నేను షుగర్తో కాకుండా కొంచెం బెల్లం, కొంచెం షుగరు, అంటే ఓన్లీ షుగర్తోనే కాకుండా బెల్లాన్ని కూడా యూస్ చేస్తూ ఎలా చేస్తున్నానో చూడండి. ఇది 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలానే ఇంకొక కప్పు షుగర్ తీసేసుకొని ఇది పాకం వచ్చే వరకు కొంచెం లైట్గా వాటర్ పోసి, కొంచెం ఇది కరగడానికి కొంచెం వాటర్ పోసేసి ఇది తీగ పాకం వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసి కరగిస్తున్నాను. ఇది ఫ్లేమ్ ఆన్ చేసిన తర్వాత ఇదంతా కరగాలండి. కరిగి తీగపాకం వచ్చే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. మాడకుండా అడుగంటకుండా చూసుకోవాలి. ఇది కరిగిన తర్వాత తీగపాకం వచ్చాక పాకం రెడీ అయినట్టు. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇది కరుగుతుంది చూడండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి బెల్లం ఇలా గెంటుతో అంటే ఇది కూడా కరుగుతుంది. ఈలోపు పిండిని రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక 2 గిన్నెలు శనగపిండిని తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా బౌల్లో వేసుకొని ఇందులో వాటర్ వేసి కలపాలి. చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేస్తూ నేను దీన్ని కలుపుతూ ఉన్నాను. ఎలా కలుపుతానో చూపిస్తాను. ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా వాటర్ పోయాలి. ఇలా వేస్తూ ఈ పిండిని వాటర్ పోస్తూ కలిపాం కదా, ఇలా దోశ బ్యాటర్ వచ్చేలాగా ఇలా అంటే స్మూత్గా పడిపోవాలి. అలా వచ్చేలాగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ ఏం అవసరం లేదండి. ఇలా డైరెక్ట్గా వాటర్ పోసేసి పిండిలో కలిపేయాలి. చూడండి, ఈలోపు నేను ఇక్కడ పిండి కలుపుతూనే ఒకవైపు పాకం రెడీ అవుతుంది, ఇంకొక వైపు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేశాను. లోపల ఏమీ ఉండల్లాగా లేకుండా అన్నిటినీ కలిపేసుకోవాలి. ఏదన్నా ఉన్నా కానీ ఇలా అనుకుంటే పోతాయి. ఇప్పుడు ఈ పిండి చూడండి ఇలా రెడీ అయింది. ఇప్పుడు నేను ఎలా వేస్తానో చూద్దురు. ఈలోపు పాకం అయిందో లేదో ఒకసారి చూద్దాం. పాకము ఇంకా రెడీ అవ్వలేదండి. రెడీ అయితే కొంచెం తీగలాగా పడుతుంది, కానీ ఇది డ్రాప్స్గా పడుతుంది కాబట్టి ఇంకా రెడీ అవ్వలేదు. ఇలా తిప్పుకుంటూ మంటని కొంచెం పెంచుతూ మరలా తగ్గిస్తూ ఇలా తీగ పాకం వచ్చే వరకు కదుపుతూ చేయాలి పాకాన్ని. తీగ పాకానికి రెడీ అయిందండి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం పిండి కాదు, ఈ పాకాన్ని కొంచెం ఇలా పట్టేసుకొని ఇలా అంటే ఇట్లా కొంచెం తీగలాగా సాగాలి. ఇప్పుడు చూడండి ఇలా చూసారా, కనిపిస్తుందా?
ఇలా రెడీ అయిన దానిలో కొంచెం యాలకుల పొడి వేసి కలపాలి. 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసి తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇది ఈ పాకం ఇలానే ఉండాలంటే గడ్డ కట్టకుండా కొంచెం ఇందులో నిమ్మరసం పిండామనుకోండి, ఈ జ్యూసీగా ఉంటుంది. ఇది కూడా గడ్డ కట్టకుండా ఉంచుతుంది. పిండేసాం కదా, మొత్తం కలిసేలాగా కలిపి ఇది చల్లారే వరకు ఒక పక్కన పెట్టుకోండి. ఈలోపు నూనె కూడా కాగిపోయిందండి. దీనిలో నేను ఈ బౌల్ సహాయంతో, అంటే నా దగ్గర ఆ గెరిట లేదు, సో దీనికైతే హోల్స్ ఉన్నాయి కాబట్టి వీటి మధ్యలో వేసేసి పిండి దానిలో డ్రాప్స్గా వేస్తాను. చూడండి, ఈ గ్లాస్ సహాయంతో పిండిని కొంచెంగా తీసుకొని ఇది వేస్తూ ఈ బౌల్ ఇలా పెడుతూ ఇందులో పిండి వేస్తూ చూడండి, ఇలా డ్రాప్స్గా పడుతుంది. ఇందులోనే వేస్తూ ఇలా జల్లిస్తాను. చూసారు, చూడండి చక్కగా మిక్చర్ ఎలా వచ్చిందో. ఇలానే పిండంతా అయ్యేలా మొత్తం చేస్తానండి. చేసి చూడండి, అలా గలగల్లా అంటున్నాయి. ఇవి వేగిపోయినాయి. సో ఇంకా వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుంటాను. చూడండి, ఇలా బౌల్లో వేసి ఇలా మొత్తాన్ని కూడా తీసుకొని వేయాలి. ఇలా గెరిటికి రాణి ఉంటాయి కదా, వాటిని ఇలా మన టీ వంపుకునే స్ట్రైనర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా మొత్తం తీసేసుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్లో ఉన్నదంతా తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవాలి. చూసారు కదండి, ఇవన్నీ మన మిక్చర్కి సంబంధించింది. ఇప్పుడు దీంతో మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతకుముందు రెడీ చేసిన పాకం ఉంది కదా, ఆ పాకాన్ని ఇందులో వేసి ఉండలు చుట్టుకోవడం. ఎలా చేస్తానో ఒకసారి మీరే చూడండి. ఇందులో ఇందాక మనం చేసిన పాకాన్ని మొత్తం ఇలా పోసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకొని ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోనే కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు, కొన్ని పిస్తా పప్పు గీలో వేయించుకొని వేసానండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మరలా కలుపుకొని కొంచెం చల్లారనివ్వండి. కొన్ని కిస్మిస్ కూడా వేసి మొత్తం కలిసేలాగా కలపాలి. ఇలా లోపల పాకం అంతా ఈ మిక్చర్కి పట్టేలాగా మొత్తం కలపాలండి. మొత్తానికి అంటేలాగా మిక్చర్ అంతా కలపాలి. ఆ తర్వాత ఇది ఇలానే ఉండగా చుట్టకుండా కొంచెం దీన్ని మిక్సీలో వేసి కొంచెం మెత్తగా వేసి ఇందులో వేసి కలిపేసామనుకోండి, అప్పుడు లడ్డు చుట్టడానికి బాగా వస్తుంది. చూడండి, మిక్సీలో కొంచెం వేసాను. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసి తీసుకొస్తాను. ఇదిగోండి, ఇలా మిక్సీ వేసుకొని వచ్చాను కదా, దీన్ని ఇందులో కలిపేసి లడ్డూలు చుట్టుకుందాం. ఇప్పుడు ఇలా దీన్ని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా
కలుపుకున్న తర్వాత ఇది కొంచెం వేడిగా ఉంది, చల్లారే వరకు ఉండి ఇలా చేత్తో గట్టిగా ముద్దులాగా ఒత్తుకుంటూ రౌండ్గా లడ్డూని తయారు చేయడమే. చూసారా, ఇలా రౌండ్ బాల్స్గా చేసి లడ్డూలని చేసుకోవడమే. ఇలా మిక్చర్ అన్నిటినీ ఉండల్లాగా గట్టిగా చుట్టుకొని ఉంటే మనకి లడ్డూలు ప్రిపేర్ అయినట్టే. ఇవేనండి లడ్డూలు. మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.